ఫైనల్లీ వి గాట్ ఇట్ టికెట్స్ చూడండి. గంగోత్రి యమునోత్రి మిక్స్ అయ్యే ప్లేస్ ఇదే చూడండి. వాటర్ కేదార్నాథ్ రూట్ లో చూడండి, దుమ్ము భయంకరమైన గాలి దుమ్ము. వాళ్ళు ట్రాఫిక్ వదిలేంత వరకు మనకు ఈ తిప్పలు ఈ బాధలు తప్పవు. హలో గైస్, బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ లవర్ డే 6. రైడ్ వచ్చేసి రిషికేష్ టు కేదార్నాథ్. ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే ఇక్కడ నుంచి మనం ఒక 200 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఫైనల్లీ వి గాట్ ఇట్ టికెట్స్ చూడండి. మనకు ఆఫ్లైన్ టికెట్స్ వచ్చేసి ఇలా ఇస్తారు చూడండి. ఫైనల్లీ మనం టికెట్లు అయితే సాధించాము. ఇక్కడ 3 days ఉండి దగ్గరుండి 3 days మనం వాళ్ళకు ఒక ఫామ్ ఇచ్చి ఫామ్ నుంచి మనం ఇవైతే తీసుకున్నాం. ఇక్కడ నుంచి రిషికేష్ టు కేదార్నాథ్ అయితే వెళ్తాం. లెట్స్ గో. ఇప్పుడు రైడ్ వచ్చేసి రిషికేష్ టు సోన్ప్రాగ్ వెళ్ళాక అక్కడ నుంచి మనం అయితే ట్రెక్కింగ్తో పైకి వెళ్ళాలి. 23 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాలి. మొత్తానికి రిజిస్ట్రేషన్ అయిపోయి బయటకు వచ్చి ఇక్కడ వెహికల్ అయితే మాట్లాడాం. ఇక్కడ నుంచి సోన్ప్రాగ్కి ఒక పర్ పర్సన్ వచ్చేసి 10 కేజీ మొత్తం పైన కట్టాము. ఇప్పుడు దీంట్లో మనం కిందికి వెళ్ళేది గ్రూప్ డిస్కషన్. 3 days ఇక్కడ ఉండి మొత్తానికి తిరిగి టికెట్లు అయితే సాధించాము. సో గైస్, ఎవరన్నా వచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ చేసుకొని రండి. రిజిస్ట్రేషన్లు అయితే ఇక్కడ మ్యాక్సిమం లేటు బాగా 2 days 3 days 5 days అట్లా పడవచ్చు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ది బెటర్ మీకైతే. చూడండి లొకేషన్ చూడండి ఎట్లుందో. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది చూడండి. ఇక్కడ ఫుడ్ బ్రేక్ కాదు, జస్ట్ స్నాక్స్. ఇక్కడ ఎట్లున్నాయి ఇవి జ్యూసెసా? కేదార్నాథ్ రూట్లో చూడండి, దుమ్ము భయంకరమైన గాలి దుమ్ము. మామూలు రావట్లా. జస్ట్ ఫర్ లంచ్ బ్రేక్ రిషికేష్ టు కేదార్నాథ్. మొత్తానికి లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది. మామూలుగా అవసరం పైన వెహికల్స్ వస్తుంది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అదే చూడండి సార్. లొకేషన్ చూడండి ఎలా ఉందో మొత్తం. కింద వాటర్ చూడండి. తిన్నది అరగాలని చెప్పి వాళ్ళ చోట తిరుగుతుంటా. నడుచుకుంటూ వస్తుండు. ఇంత తిన్నాడు బ్రో, ఇంత తిన్నాడు. పెరుగు నీరు వేసుకొని దాల్ వేసుకొని ఇంత తిన్నాడు. దగ్గర ఒక కేజీ 1/2 kg అన్నం తింటాడు పడుతున్నారు. ఇది గైస్, ఈ ప్లేస్ వచ్చేసి గంగోత్రి యమునోత్రి మిక్స్ అయ్యే ప్లేస్ ఇదే చూడండి. వాటర్ చూడు, అక్కడ 2 వాటర్ మిక్స్ అవుతున్నాయి చూడండి. గంగోత్రి యమునోత్రి వాటర్ మిక్స్ అయ్యే ప్లేస్ ఇదే చూడండి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి రిషికేశ్ కేదార్నాథ్ రూట్ మధ్యలో అయితే తగులుతుంది మనకి. రిషికేశ్ నుంచి కేదార్నాథ్ వెళ్ళే రూట్లో మధ్యలో ఉంటుంది చూడండి. ఎవరన్నా ఈ రోడ్కి వచ్చినామంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఒకసారి పైన చూడండి, కొండ పైన ఇల్లుంది ఫ్రెండ్స్. ఇక్కడ రోడ్ల పైనే మొత్తం గంజాయి చెట్లు ఉంటాయి. మొత్తం ఎట్లా అంటే పిచ్చలుగా ఇదంతా గంజాయి చెట్లే. మనకు అక్కడ వేలు చేస్తాయి, టన్నులాగా అమ్ముకుంటారు. చాలా వాల్యూ దీనికి. కానీ ఇక్కడ మాత్రం అన్ని చెట్లే, రోడ్లంబడి చెట్లు ఉంటాయి మొత్తం. ఇదంతా గంజాయి చెట్టే చూడండి బాగా ఒకసారి. మనకెళ్ళి దీన్ని తీసుకొని పోతేనే కేసులు. ఇక్కడ రోడ్ల మీద చెట్లు ఉన్నా కూడా ఏం కాదు.
ఇంకా మీకు మామూలు రియల్గా చెప్పాలంటే ఎండిపోయిన గంజాయి ఇక్కడ ఉంది చూడండి. ఇది కేదార్నాథ్ రూట్లో ట్రాఫిక్ చూడండి. రిషికేష్ టు స్వామిప్రయాగ్ వెళ్ళే రూట్లో, కేదార్నాథ్ వెళ్ళే రూట్లో ట్రాఫిక్ అయితే ఫుల్, ఒక 20 కిలోమీటర్స్ దాకా అయిపోయింది. మేమైతే మధ్యలో ఇరకపోయినాము చూడండి. మొత్తం పై వరకు అయిపోయింది. ఇక్కడ చుట్టూ వాటర్ చూడండి. ఇదంతా ట్రాఫిక్లో ఇరుకపోయినాం. మేము వచ్చేసి మధ్యలో ఉన్నాము. దగ్గర 20-30 కిలోమీటర్లు అయిపోయిందంట. కేదార్నాథ్ రూట్లో చూడండి, దుమ్ము, భయంకరమైన గాలి దుమ్ము, మామూలు రావట్లా. ట్రాఫిక్ దాటుకొని మామూలుగా రాంగ్ రూట్లో మొత్తం తీసుకొచ్చిండు గుడిగాడు. ఏమంటాడు మస్తు బలం దాటించారు అటుంటది మళ్ళీ మనతోని తెలుగు వాళ్ళ. అచ్చా డ్రైవింగ్ కరా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇట్లాంటివి ఎన్ని చూసినాము, ఇట్లాంటి ట్రాఫిక్. గైస్ చూడండి ట్రాఫిక్ ఎంత దూరం వరకు అయిపోయిందో. దగ్గర ఒక 20 కిలోమీటర్స్ దగ్గర అయిపోయింది. ట్రాఫిక్లో 2 అవర్స్ అయింది ఇక్కడ నించొని. ఏం చేద్దాం, ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి. ట్రాఫిక్ ఏంటనే ఏం లేకుండా అందరూ తిప్పలు పడుతుంటే చూడండి, అందరు ఎంత తిప్పలు పడతారు. ఈయన చూడు ఏం లేకుండా తినడం. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అందరు ఇంత ఇబ్బంది పడుతారు చూడండి గాయస్. ఈయన మాత్రం ఓన్లీ ఎప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎంత బాధ తింటున్నాడు చూడండి. అత్యం దేనిగా వినంట ఇందులో ఇప్పుడు అర్థం కాల అని చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడండి ఇంకా మనం కేదార్నాథ్కి 125 కిలోమీటర్ దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతే మమ్మల్ని ఇక్కడైతే ఆపారు. వాళ్ళు పంపిస్తారు, నైట్ అవుతుంది అంటారు, కానీ ఎప్పుడు పంపిస్తారో తెలియదు. కానీ వెయిటింగ్, వాళ్ళు ఎప్పుడు పంపిస్తారా అని. వాళ్ళు ఎప్పుడు వదిలితే అప్పుడు మనం అయితే వెళ్ళాలి. సో వెయిటింగ్ చేద్దాం. మొత్తానికి ట్రాఫిక్లో అయితే ఆఫ్ చేశారు. ఇక్కడ నుంచి మమ్మల్ని నైట్ 12కో 1కో 3కో పంపిస్తారంటే అప్పటి వరకు మనకి ఏం చేయాలో అర్థం కావట్లే. సో బయటకు వచ్చి ఇక్కడ తిరుగుతున్నాము. మంచి గ్రౌండ్ మాత్రం హైలైట్ ఉంది చూడండి. ప్లేస్ ఓపెన్ ప్లేస్ మొత్తం. వాళ్ళు ట్రాఫిక్ వదిలేంత వరకు మనకి ఈ తిప్పలు, ఈ బాధలు తప్పవు. వేచేద్దాం, వాళ్ళు ఎప్పుడు పంపిస్తారేమో. ఏడు వేస్తురా మీరు? క్లైమేట్ ఎంజాయ్ చేస్తురా? చాలా బాగుంది. గైస్ డే 6 ఇంతటితో కంప్లీట్ అవుతుంది. మేము ఇక్కడ నుంచి అయితే మూవ్ కాలేకపోయినాం. సో డే 6 ఇంతటితో ఏం చేస్తున్నాం. మేము ఏ టైంకి వెళ్తామో మాకే ఐడియా లేదు. సో గైస్ మార్నింగ్ కలుద్దాం. లెట్స్ గో, బాయ్.